బాబాయ్ పడిపోయావా తల్లి? లేవండి లేవండి, పెరుగుద్ది. అమ్మా నా కోసం నువ్వు పడిపోయావు బోసు. బోసు పారు, నువ్వా? ఎవరది? ఆనందం నువ్వా? పారు, తొక్కలో ఈ అవతారం ఏమిటి? ఈ తాగుడేమిటి? తాగితే మర్చిపోగలను మన ప్రేమని, తాగకపోతే తట్టుకోలేని మన ఎడబాటు. పారు ఇలా అయిపోయిందేంటి బొస్సు? ఏం చెప్పమంటారు బాబు? విస్కీ సోడా లాగా ఒకే గ్లాసులో ప్రేమించుకున్న మిమ్మల్ని విస్కీకి విస్కీ, సోడాకి సోడాగా వేరు చేసి పారేశారు మీ పెద్దలు. సోడాకి దూరం అయిపోయాలన్న బెంగతో అమ్మగారు విస్కీ తాగి తాగి ఇలా పద్దెలా బలిసిపోయారు బాబు. హే భగవంతుడా, ఈ తొక్కలో దృశ్యాన్ని చూడటానికైనా ఇంకా నేను బ్రతుకున్నది. ఆరు, ఈ ఆనందాన్ని మర్చిపోయి మరో చిదంబరాన్నో ఏకాంబరాన్నో పెళ్లి చేసుకుని హాయిగా జీవించుపారు. ఎంత మాట అన్నావు ఆనందం. బ్రాందీ షాప్ కట్టేస్తే సారా దుకాణానికి, సారా కొట్టు కట్టేస్తే కళ్ళు పాకకెళ్తా అనుకున్నావా? అనుకుంటే నన్ను అనుకోండి బాబు గారు, క్షమిస్తుంది. అమ్మగారు మాత్రం అనుకోకండి, క్షమించండి. అనుకోనిరా అనుకోని, నా అనుకునే వాళ్ళందరూ అమ్మగారు. ఆనందం ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు? తొక్క తొక్క ఎంత మాట అన్నారండి? ఆగు చెల్లి, ఆనందాన్ని అపార్థం చేసుకుంటున్నావు. ఒకప్పుడు ఆనందం నా ప్రియుడే, కానీ మా మధ్య శారీరకంగా ఏ సంబంధం లేదు. అతను నిప్పు. వాడొక నిప్పు, నువ్వొక ఉప్పు. వదిలిస్తా పదరా నీ తుప్పు. అమ్మగారు మళ్ళీ పడిపోయారా? ఉండండి, నేను పడతాను. నేను పడిపోయా. ఇవాటి నుంచి మీకు కొత్త మాస్టర్ పాఠాలు చెప్తారు. మీరంతా శ్రద్ధగా చదువుకోండి. అండర్స్టాండ్? నువ్వు బుద్ధిగా అయిపోయి. నేను చాలా డిసిప్లైన్ మనిషిని. నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లాఠీ చార్జ్ చేసి జైల్లో దోసేస్తాను. ఇప్పుడు నేను అటెండెన్స్ పిలుస్తాను, వరుసగా పలకండి. నెంబర్ 1. అదే ఏం లేదు, ఏంట్రా ఏ ప్రెస్ గాడిద? ప్రజెంట్ సార్ అనాలి. అండర్స్టాండ్? నెంబర్ 2. ఓకేనా? నీ ముఖం మండ ఉన్నపోతున్న అరుతేమిట్రా? నెంబర్ 3. వస్తున్నాను. ఆర్నీకుంటూ పగలా? ఇది ఒరిమడి అనుకున్నావా, బడి అనుకున్నావరా? నెంబర్ 4. ఓయేంట్రా ఓయి, నువ్వేమన్నా నా పెళ్ళానివా? నిద్రమత్తు వేస్తావా? నెంబర్ 5. వంకాయ్. ఓరి కోతి వేదవా, వచ్చాను సార్ అనాలిరా. యా. నెంబర్ 6. క్యాబే. క్యాబేయా? బే ఏంట్రా, బేవరసేదవా? ఇంకా నయం బద్మాషం లేదు. చిడతలు వాయిస్తావేట్రా, ఉడతలు పట్టే నాయాల. నీ పేరేంట్రా? నా పేరా బోసుడికే. పేరడిగితే బోసుడికి అని తిడతావురా? రేయ్, నాటోలు చేస్తా. చెప్పా. నా పేరు బోస అండి, ఇంటి పేరు డీకే అండి. రెండు కలిపితే బోసుడికే కదేటండి? ఓరి చవట, బోసుడికే కాదురా, డీకే బోస్ అని చెప్పాలి. నెంబర్ 7. తొక్కలే. తొక్క నీకు తాలేదా? తొక్క టికెట్ గా. నెంబర్ 8. ఆడు బయట బచ్చాలు ఆడుకుంటున్నాడండి. ఇప్పుడు బచ్చలేంట్రా లుచ్చ వెదవకి? ఉచ్చలు లేచిపోతాయి, వెంటనే రమ్మని వెదవని. అరే పండు, ఈ తొక్కలో మేస్టర్ నేను రమ్మంటున్నారా? ఈ వంకతో నువ్వు పారిపోదావునా? చంపుతా కుట్టా. అందుకని స్కూల్కి రానన్నారు. మేస్టర్ అండి ఏంటి? ప్రమాణ పూర్తిగా చెప్తున్నారండి, అర్జెంట్ అండి. కూర్చో. ఇక్కడే కూర్చోబెట్టారండి. పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే నరుకుతా. కుట్టా. మేడం. మేడమా? ఇక నయం మాడా లేదు. ఏం తల్లి, నీ కంటికి నేను మేడంలా కనిపిస్తున్నానా? నెంబర్ 10. నాకు సిగ్గు బాబు.
అటెండెన్స్ పెరగడానికి సిగ్గేంటే మా అమ్మ. నెంబర్ 11. పోండి. అవ్వా చీపోండి అంటే మొగుండి అన్నట్టు. నెంబర్తో పిలిస్తే నాకు అదోలాగా ఉంటుందండి. నువ్వు అలా మెలికలు తిరుగుతుంటే నాకేదో అయ్యేలా ఉంది. కుదా నెంబర్ 12. మా నాన్నగారు మగాళ్ళతోటి మాట్లాడొద్దని చెప్పారు. మగాళ్ళతో మాట్లాడకూడదన్నారు కానీ ఊకలో ఈకలు అంటాడు. ఈయనతో మాట్లాడచ్చు. ఊకలో ఈక అంటే నేను మొగాడిలాగా అవ్వబడట్లేదా? రే అడ్డగాడిగా చంపేస్తాడు. కుదా నెంబర్ 13. సరళక్క నిన్ను మేస్టారు పిలుస్తున్నారే. నేనే. ఆ కులికేమిటే బాబు. ఇంకే అటెండెన్స్ ఆఫ్ చేద్దాం. ఉప్పు కప్పు రంబు పద్యం చెప్పండి. ఏయ్ పాప నువ్వు చెప్పమ్మా. నాకు ఈ మధ్య పద్యం చదవడం అస్సలు కుదరటం లేదండి. మొన్న తొలాటి సినిమాకి, నిన్న సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి. ఇవాళ మిడ్ నైట్ షోకి వెళ్ళు. ఎవడో ఎత్తుకుపోతాడు, శని వదిలిపోతే. రే దుర్పలో నువ్వు చెప్పరా. యు మీన్ మీ? నువ్వేరా వెతవా చెప్పా. యా ఒక్క ఫ్రమ్ నాట్ పాయింట్ నాట్. ఓకే చూడు చూడు రుచులు టేస్ట్ దట్స్ ఆల్. తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తావేంటరా వెతవా. టేస్ట్ గీస్తున్నావు అంటే మొఖం పేస్ట్ అయిపోతాయి. రే నువ్వు చెప్పు. అలాగేనండి బేసిక్ గా చెప్తానండి. ఉప్పు కప్పు రంబు పక్క పోలిక నుండి చూడు చూడలతో జాడవేరే మేము కొబ్బరి అటు పెట్టి అటుపెళ్ళి ఇటు పెట్టి 2 రూపాయల చేతులు పెట్టి కాళ్ళకి దండం పెట్టుకో. రే కట్టకట్టాలో తోసేస్తాను కాంత్రి వేదవా. నేను నీ కాళ్ళకు దండం పెట్టాలరా. పోయి నీ బాబుతో కలిసి పెళ్లిళ్ళు చేసుకొస్తుంటా. కుతా నువ్వు చెప్పాప. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు. పురుష్ అప్పుడు సిగ్గేస్తుంది బాబు. పురుష్ అబ్బా పురుష్ అమ్మా పురుష్ ఇక చెప్పలేను బాబు. ఏమిటి తల్లి పురుష్ పురుష్ అని చెక్కల గురించి చేస్తున్నావు. పురుషుల వీక్నెస్ ఏమైనా పట్టుకుంది ఏమిటి? నేను నాన్నతో చెప్పి అర్జెంటుగా పెళ్లి చేసామని చెప్తాలేమా. కుతా నువ్వు చెప్పరా. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్యా. పురుషులందు ఉండ పురుషులు లేరయ్యా. ఇది స్కూల్ అనుకున్నారా, డ్రామా హాల్ అనుకున్నారా? నీకు ఈ పద్యం వద్దురా. ఒరే బొచ్చుడపి చేతమైన ముద్ద చెప్పరా. చేతవెన్న ముద్ద చెంగల్వపు దండ బంగారు మొలతాడు. నేచరండి మొలతాడు బంగారందేనండి? కాదు ఇత్తడిది. ఏం తాకటించుకుంటావా ఎద్దవక్కన? ఏదైతే నీకెందుకురా చవటన్నర తోట. 5 రూపాయలు నువ్వు చెప్పరా. చేతన్మో చెంగల్పు దాన్. ఓకే గోల్డెన్ మొలతాడ్. వాట్ నెక్స్ట్? మెకన్నాస్ గోల్డ్. దట్స్ ఆల్. దట్సాలు గోల్డ్ అని మొలతాడంటే వెంటరా నీ ముఖం మంట. కూర్చోరా. రేయ్ నల్లడెక్కరా. రేయ్ నువ్వు చెప్పు. ఈ అమ్మ అందుకే ఈ స్కూల్కి రాను నేను తక్కువది. నోరు మూసుకొని చెప్పు. నువ్వు కూడా లేకరా ప్లీజ్. కాస్కో చేత వెన్న ముద్ద చెంగల్వపు దండ బంగారు మొలతాడు పట్టుదట్టి. అంతవరకే వచ్చు. నోరు మూసుకొని కూర్చోండి. రే అటెండెన్స్ చెప్పడం రాదు, పద్యాలు రావు. రే కనీసం అంకెలన్నా. నేను చెప్తానండి. ఆచారండి నాకు వచ్చండి. చెప్పు. 3, 6, 9, 12. 3, 6, 9, 12 ఏమిటి? మా గడియారాలు అవే ఉన్నాయండి. ఓహో నీవు గడియార లెక్కల తల్లి. కుదా నువ్వు చెప్పవే. నేనే అండి. హే మాస్టర్ ఎవరా వీడు అమ్మాయిలో గిల్లింగ్. రేయ్ రే వెతవా. రేయ్ రేయ్ ఏంటే వాడు గెలుతుంటే నాతో చెప్పొచ్చు కదా. ఏంటో సరదాగా ఉందండి. మీరు గెలుతున్నా కూడా అలాగే ఉంది. మేస్తారండి నాకేమో ఫుల్గా అంకెలు వచ్చినట్టు చెప్పనండి. చెప్పు. నాకు ముందేమో బాగా జ్ఞాపకండి. ఒకటండి, ఒక తర్వాత అంటే 2 అండి. 2 కదండి. మీరు అలాగుండండి, దగ్గర రాకండి. 2 తర్వాత 3 ఏమోనని కొంచెం అనుమానంగా ఉందండి. 3 కదండి. అమ్మయ్య నాకు ఎన్ని అంకెలు వచ్చేస్తున్నాయో. 3 తర్వాత నోర్మి నాకు తెలదేంటి 6 ఏం కాదు. 3 తర్వాత వెంటనే 8 కదండి మేటారు. 3 తర్వాత 8 చక్కతా. రే 2 కలిపేస్తారా?
ఎందుకు కలపాలండి? మాకేం పని పాట లేదటండి. ఏడ్చావులే కానీ కలిపి చెప్పు. కలిపేయాలండి పుంజుడు. పుంజుడేమిట్రా? నాలుగని చెప్పలేవు. తెలిస్తే నువ్వే చెప్పొచ్చుగా. మాస్టారండి వీడు నన్ను హిందీలో తెగ తిడుతున్నాడండి. అబ్బా, అంత హిందీ వచ్చేంట నీకు? అయితే ఇక్కడికి రండి అనడానికి హిందీలో ఏమన్నా చెప్పరా? హిందీలో మీరు ఇలా రండి అనడానికండి, ఇది రాయియే అనాలండి. పర్వాలేదే. అక్కడికి వెళ్ళండి అంటానికి ఏమనాలి? మీరు అక్కడికి వెళ్ళండి అనడానికండి, ఏముందండి నేను అక్కడికి వెళ్ళిపోయి ఇది రాయియే అంటానండి. ఓరి నీ తెలివితేటలు మండా, ఈత రాయియే అన్నమాట ఒక్కటే వచ్చనమాట నీకు. అయితే మరి ఆ పిల్లని ఏమని తిట్టావు? ఏం తిడతాం? ఇది రాయియే అని తిట్టాం. వారిని